యాక్షన్. టాలీవుడ్ లో విడుదలైన సినిమాల లిస్టు మనందరికీ తెలిసిందే. కానీ ఈ లిస్టులోకి రాకుండా విడుదల కాక ఆ మధ్యలో ఆగిపోయిన సినిమాలు కూడా ఉంటాయి. అందులో చిన్న హీరోలు నిర్మాతలే కాకుండా పెద్ద హీరోలు పెద్ద నిర్మాతల సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆ లిస్టులో ఈ ఏడాది విడుదల కాకుండా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సినిమాలను ఒకసారి చూద్దాం. మంచు విష్ణు హీరోగా కార్తిక్ దర్శకత్వంలో ఓ సినిమా తీసేందుకు అన్ని రెడీ చేసుకున్నారు. ఈ సినిమా కాస్త షూటింగ్ మొదలు కాగానే ఆర్థిక సమస్యల వల్ల సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక చాలా రోజులుగా సినిమాలు లేని హీరో రవితేజ పరిస్థితి కూడా అంతే. రవితేజ టాప్ నిర్మాత దిల్ రాజ్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. ఇక యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గా అనే సినిమా కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పరిస్థితి కూడా పలు కారణాలతో మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో 2 సినిమాలు ఫిక్స్ చేసుకున్నప్పటికీ అవి కూడా విడుదలకు నోచుకోలేదు. ఇక కమిడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఎన్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టాడు. అయితే సునీల్ సినిమాలు ఈ మధ్య డిజాస్టర్లుగా నిలవడంతో ఆయనకు మార్కెట్ లేదని భావించిన నిర్మాతలు దీని వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సో మన తెలుగు ఇండస్ట్రీలో విడుదలైన సినిమాల లిస్టు ఎంతుందో విడుదల కాకుండా తెర వెనుక ఆగిపోయిన సినిమాల లిస్టు కూడా అంతే ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.